జ్ఞాపకం చేసి తన జీవితం ఎంత స్వల్పమో, తన జీవితము ఎంత స్వల్పమో జ్ఞాపకం చేసుకున్నాడు. 3 తన స్వల్ప జీవితంలో నన్ను తప్పించేవాడు నాకేమో, నేను మన ఆశ్రయమైన దేవుడు. రైట్, ఇదేంటో ఆపదలు కూడా దేవుణ్ణి ఈ రాత్రి ఆపదలు ఉన్న మనిషి అయిన తర్వాత ఆపదలు ఖచ్చితంగా వస్తాయి. అమ్మా, నువ్వే ఆపదలో ఉన్నావు, నేను ఆపదలో ఉన్నాను నాకే తెలుసు. మనం చేయవలసిన పని ఏంటో తెలుసు. భక్తుడు, మంచి భక్తుడు పరుడైన నాయకుడు వలె దేవుడిని స్తుతించాలి. వెరీ నైస్. ఇప్పుడు 3 నుంచి 4 వరకు, 3, 4 తన స్వల్ప జీవితం గురించి చదవండి. యెహోవా తండ్రి, అసలు ఈ నరమాత్రుని నరుడిని అగ్గివిధులు దొరికినాయి, ఆ విధులు దొరికినాయి అంటారేటువంటి నిధి, ధన నిధి కాదు, ఇది బంగారపు నిధి కాదు, పొద్దు నిధి కాదు, దేవుడి బిడ్డల కృపానిధి. ఆమేన్, హల్లెలూయా. కృపానిధి, నా కొండ, నా కోటంగా, నా దుర్గము, నన్ను మరొకసారి చెప్పాలి. నా కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించేవాడు, నాకేడేమో నేను ఎన్నొచ్చి ఇంకా చెప్పాలి. నాకు ఎలా స్తుతిస్తున్నాడు చూడండి. ఎప్పుడు స్తుతిస్తున్నాడు? 1-2 వచనాలు మళ్ళీ చదవండి. ఎంత మంచి మాటలు ఉన్నాయి చూడండి. అసలు చదువుతుంటేనే హృదయం పులికిస్తాను చూడండి. నాకు ఆశ్రయదుర్గమగు యెహోవా ఇంకమ్మా సన్నతింపబడును గాక, కొనియాడబడును గాక, మహిమ కలుగును గాక, ఘనత కలుగును గాక. ఏమంటాడు? నాకు ఆశ్రయదుర్గమైన. చాలా పేర్లు రాశాడు. దయచేసి అందుకని చాలా చక్కగా మనం ధ్యానం చేద్దామే. ఆపదలో ఉండి కూడా, యుద్ధ సమయంలో కూడా ఇద్దరు భక్తులు చేశారు. ఒక యెహోషాపాతు చేశాడు, 2 దావీదు. ఎక్కువ దావీదు